ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 24 రోజుకు చేరుకుంది. ఈ 24 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి స్పందన లేకుండా, ఎందుకు చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. మా అంగన్వాడీల సమస్యలు ఇంకా మీకు వినిపించడం లేదా, కనిపించడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్కసారి మీరు ఇంకా ఇప్పటికే ఇంకా చాలని బతుకులతో మేము ఇంకా చాలా ఇబ్బందులకి గురవుతున్నాము. ఈ 24 రోజులు కూడా సమ్మెకి ఏదన్నా మీరు నిన్న జరిగిన కలెక్టర్ కార్యాలయం ముట్టడికైనా సరే మీరు స్పందించి మాకు ఏదన్నా పిలిపించి చర్చలకు పిలిపించి ఏదైనా శుభవార్త చెప్తారేమో అని మేము చాలా ఆశించాము. రోజు రోజుకి ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఇంకా మా ఆక్రందనలు, అంగన్వాడీల ఇబ్బందులు, మహిళల సమస్యలు మీకు ఇంతవరకు కూడా మీరు గుర్తించడం లేదు. ఒకసారి మీరు దయ ఉంచి మా నాయకులని పిలిపించి ఇక మీదటైనా సరే మాకు వీలైనంత త్వరలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మీరు రాబోయే కాలంలో కూడా మీరు ఇలాగే ప్రవర్తిస్తే మా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఊరేసుకొని ప్రాణత్యాగాలకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ విధంగా మేము నిరసన తెలుపుతున్నాము. ఈ నిరసన చూసైనా సరే ముఖ్యమంత్రి గారు మా మీద దయ ఉంచి కనికరం చూపి మా సమస్యలన్నీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాజెక్ట్ అక్రమ అరెస్టులకు కానీ నిరసన తెలుపుతూ ఈరోజు మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం చెప్పండి. అలాగే నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరే ప్రతి అంగన్వాడీ కార్యకర్తలని, హెల్పర్స్ని ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా చాలా దారుణంగా హౌస్ అరెస్టులు చేయడము, వాళ్ళని బస్సులలోనే ఎక్కడంటే అక్కడ రోడ్డు మార్గం మధ్యంలోనే నిలబెట్టేసి మహిళలన్నీ కూడా చూడకోకుండా అరెస్టులు చేసి తీవ్రంగా మహిళల్ని, అంగన్వాడీలని ఇబ్బందికి గురి చేసింది ప్రభుత్వము. ఈ ప్రభుత్వం ఇలా గురి చేసినందుకు దానికి కూడా మేము నిరసనగా ఇలా ఆత్మహత్య కార్యక్రమం కూడా మేము ఈ రూపంలో మేము నిరసన తెలియజేస్తున్నామని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం.